బాబు ఇక్కడ చాలు కదా. ఓకే అండి. ఓకే సార్. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్న కార్యక్రమాన్ని రవాణా శాఖ తరఫున జానంపేటలో చేయడం అనేది. దీనిలో పబ్లిక్ అంటే మన ప్రజలు వాహనదారులందరికీ కూడా జిఎస్టీ వలన వాటి ఫలాలు ఏంటి, జిఎస్టీ 2.0 యొక్క ప్రయోజనాలు ఏంటి అని అందరికీ వివరించి చెప్పి లోకల్గా ఉన్న ప్రజెంట్ ఉన్న లీడర్స్ ఎవరైతే ప్రభుత్వంలో పాల్పంచుకున్నారో ఆ లీడర్స్తో కలిసి ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది. వాళ్ళందరితో వాలంటరీగా పిలిపించి ఆ జిఎస్టీ ర్యాలీలో, సూపర్ సేవింగ్స్ ర్యాలీలో వాహనదారులు, ఆటో వాళ్ళు, ఆటో యజమానులు, డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, పెద్ద వెహికల్స్ అందరూ కూడా పాల్గొనేట్టుగా చేయడమైంది. అందరూ కూడా హ్యాపీగా వాలంటరీగా ఈ ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వీటిలో ఏంటంటే ముఖ్యంగా రవాణా శాఖను ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, ఈ రవాణా శాఖలో ప్రతి వాళ్ళు కూడా వెహికల్ ఒక ఆటోకి 18,000 రూపాయలు తగ్గడం, అది పర్చేజ్ చేసేటప్పుడు హెల్మెట్ మీద దాని నుంచి పర్సెంటేజ్ తగ్గడం, వాళ్ళ కట్టే ఇన్సూరెన్స్లో కట్టాల్సిన మీద జిఎస్టీ తగ్గడము, వాళ్ళ స్పేర్ పార్ట్స్లో జిఎస్టీ తగ్గడం, అంతా కూడా ప్రతి కుటుంబం, ప్రతి వాహన యజమాని కూడా బెనిఫిట్ పొందడం వల్ల, ఈ విషయాలు మిగతా వాళ్ళకి, మిగతా ప్రజలకు కూడా తెలియడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఈ ఫీల్డ్లోకి వచ్చి కానీ లేకపోతే వాటి ప్రయోజనం పొందుతూ ఆస్వాదిస్తారన్న ఉద్దేశంతో ప్రజలందరికీ చేయడం కోసం ప్రభుత్వ అధికారులు, రవాణా శాఖ అధికారులు చెప్పిన మేరకు ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి డిడిసి గారు, ఆర్టీఓలు, ఎంఏఎస్, ఏఎంఈఎస్ అందరూ కలిసి, అలాగే జిఎస్టీ అధికారుల ద్వారా వాళ్ళ సహకారం కలుపుకొని మొత్తం సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించగలిగిందండి. ఈ విషయంలో మీడియాకి, ప్రజలకి, ఇందులో పాల్గొన్న వారికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూపర్ సేవింగ్స్లో భాగంగా లాస్ట్ 1 మంత్ నుంచి మనం వివిధ రంగాల్లో జిఎస్టీ తగ్గినందువల్ల కన్జ్యూమర్స్కి అవేర్నెస్ కల్పించడం భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి మనకి కార్యక్రమం నిర్వహించామన్నమాట. సహజంగా ఏంటంటే ఇప్పుడు మోటార్ బైకులు అంతకుముందు 28% ఇప్పుడు 18% తగ్గాయి. దగ్గర ప్రతి వెహికల్ కూడా మీకు 3,000 రూపాయల లాగా లాభం చేయబోతుంది. అట్లా చిన్న ప్యాసింజర్ కార్లు కూడా 4,000 సీసీ వాటికి దగ్గర 28% నుంచి 80% తగ్గింది. దానివల్ల కూడా 3 లక్షలు మనకు కార్లు ఉంటే మీరు దగ్గర మనకు 30,000 తగ్గుతుంది. అట్లా డీజిల్ హైబ్రిడ్ కార్లు కూడా 28% నుంచి 80% తగ్గించారు. ఆటోల మీద 28% నుంచి 18% తగ్గించారు అనమాట. దీనివల్ల ఏంటంటే జనాలకు అవేర్నెస్ కల్పిస్తున్నాం అన్నమాట. ట్రాన్స్పోర్ట్ అధికారులు వాళ్ళ సహకారంతో ప్లస్ ఇక్కడ జానంపేట ఫిట్నెస్ సెంటర్లో అవగాహన కల్పించాం. దాంతోపాటు ర్యాలీ నిర్వహించాము.